కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. 2 సంవత్సరాల వేడుకను కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు గొప్పగా చేసుకున్నాయి. ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా బలవంతపు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఆ పార్టీ కార్యకర్తలు వైసీపీ జెండాలు పట్టుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలలో వైసీపీ కార్యకర్తలు అతి చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ కార్యకర్తలు బల ప్రదర్శన చూపించారు. అసలే పెట్రోల్ రేట్లు మండిపోతుంటే బైక్ల మీద ర్యాలీ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు మెరుగ్గా జరుగుతుంటే ఎవరికీ ఏమీ ఇవ్వట్లేదన్నట్లుగా ప్రచారం చేశారు. అదే కాదు, భారీగా ఫ్లెక్సీలు ముద్రించి హంగామా చేశారు. వాస్తవానికి నిరసన కార్యక్రమం చేపట్టే చోట ఇలాంటి హడావుడి ఎందుకో వారికే తెలియాలి. పైగా వైసీపీ కార్యకర్తలు మూగ జంతువులను కూడా తమ నిరసన కార్యక్రమాలకు వాడుకున్నారు. వైసీపీ కార్యకర్తల అతి చూసిన మూగ జంతువులు రచ్చ చేశాయి. దీంతో వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహానికి దిగారు. ఒక దున్నపోతును తీసుకొచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. వైసీపీ కార్యకర్తల హడావుడి చూసిన దున్నపోతు రెచ్చిపోయింది. వెంటనే పరుగులు పెట్టింది. ఎమ్మెల్సీ అరుణ్, మాజీ ఎమ్మెల్యే మొండితోక ఇంటి దగ్గర నుంచి దున్నపోతుతో ర్యాలీ చేపట్టారు. దున్నపోతు బెదిరిపోవడంతో పలువురు గాయపడ్డారు. దీంతో వైసీపీ నిరసన కార్యక్రమం కాస్త అబాసు పాలైంది. ప్రజాస్వామ్యం మనకు అనేక హక్కులు ఇచ్చింది. నిరసనలు చేపట్టుకోవచ్చు, ధర్నాలు చేయొచ్చు, కానీ అందులోకి మూగ జంతువులను తీసుకురావాల్సిన అవసరమేముంది? గతంలో వైసీపీ నాయకులు ఒక గాడిద మీద తమ ప్రతాపాన్ని చూపించారు. నిరసన కార్యక్రమానికి గాడిదని తీసుకొచ్చి దానిని విచక్షణారహితంగా కొట్టారు. ఇప్పుడేమో దున్నపోతుని తీసుకొచ్చారు. ఆ దున్నపోతు వీరి హడావుడి చూసి తట్టుకోలేక బెదిరిపోయింది. చాలా మందికి గాయాలయ్యాయి. నిరసన కార్యక్రమం కాస్త రక్తసిక్తమైంది. వారికి రక్తం లేకుండా ఏ పని చేయడం సాధ్యం కాదనుకుంటా అంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ శ్రేణులు కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఏపీలో డెవలప్మెంట్ కనిపిస్తుందని సూచిస్తున్నారు.